అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మన 5వ స్కందం 23 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. ఈరోజు మనం 24వ అధ్యాయం ప్రవేశిస్తున్నాం. ప్రవేశించే లోపల నిన్న మనం గ్రహణాల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా రాహుకేతువులు. రాహు చంద్రుడిని మింగేస్తాడు, అయితే సూర్యుడిని మింగేస్తాడు అన్న అయితే మన వాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా సూర్యుడు రాహు అడ్డొస్తున్నాడు. అడ్డొచ్చి వాటి కిరణాలు మన మీద పడే ఆ సమయంలో పడే ప్రభావం మనకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మనకి తీసుకొని వస్తున్నారు అనమాట రాహు. ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, తర్వాత రాహులు వీళ్ళు ఆ తిరిగే క్రమంలో కొంచెం పైకి కిందకి అవి కదలడం వల్ల ఒక సందర్భంలో మూడు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనకి గ్రహణం ఏర్పడుతుంది అనమాట. అది నేను మనం చూసుకున్నాము. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్యగ్రహణం వచ్చినప్పుడు చంద్రుడికి భూమికి మధ్యలో అంటే భరతఖండానికి మధ్యలో రాహు వస్తున్నాడు. సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీదుగా వెళ్ళి మరి రాహు మీదుగా వెళ్ళి మనం మనం ఆ గ్రహణాన్ని మనం చూస్తాము. చంద్రగ్రహణం అప్పుడు మాత్రం మనం చూసాం చంద్రుడి యొక్క రేఖలు మాత్రమే, కాంతి రేఖలు మాత్రమే రాహుకి భూమికి మధ్యలో. రాహు వచ్చినప్పుడు ఇది చంద్రగ్రహణం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆధునికమైనటువంటి వీటిలో మనకి ఎక్కడ రాహు అనే కాన్సెప్టే రాకుండా జస్ట్ చంద్రుడు, భూమి, సూర్యుడు వీటి మధ్య జరిగే వాటి మధ్య ఇవన్నీ కూడా ఒకే లైన్లో వచ్చినప్పుడు మనకి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటున్నారు. కానీ రాహు అనేది మనకి అసలు ఈ ఆధునిక విద్యలో అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ మనకి అసలు ఆ కాన్సెప్టే మనకి అసలు చెప్పరు. ఇదంతా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత సత్యలోకం పైన ఒక వైకుంఠ లోకం ఉంది. ఇది భూలోకంలో వైకుంఠ లోకం ఉంటాం. ఇది ఇక్కడ మన్వంతర అవతారం ఉంది. అయితే మన భాగవతంలో అనేక మంది ఈ వైకుంఠాన్ని వైకుంఠ వాతావరణం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రహ్మ. అలాగే బ్రహ్మకు కుమారులైన చతుష్కుమారులు జయ విజయులు వాళ్ళు వైకుంఠ ద్వారం దగ్గర ఆపింది కూడా ఇక్కడే అనమాట. అలాగే భూమిని టెస్ట్ చేసి ఎవరు నిజమైనటువంటి భగవంతుడు ఎవరు అని టెస్ట్ చేసినప్పుడు ఆయన విష్ణు యొక్క గుండెల మెత్తనింది కూడా ఈ విష్ణునే అనమాట, ఈ మన్వంతర అవతారం. ఈ విధంగా మన భూలోకంలోనే మన బ్రహ్మాండంలోనే ఒక మన్వంతర అవతారంతో ఈ విధంగా మనం నిన్న 23 అధ్యాయం మనం కంప్లీట్ చేస్తాం. 24 అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. 24 అధ్యాయంలో మనం భువర్లోకం భువర్లోకం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాకా భూలోకం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ భూలోకంలో ఉండేటువంటి అనేక ద్వీపాలు, తర్వాత బంగారు భూమి, మేరు పర్వతం, లోకాలోక పర్వతాలు, ఆలోక వర్షాలు, తర్వాత వీటన్నిటిని మనం వివరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు భూమండలం పైన చంద్రుడు లోపల మధ్య స్పేస్నే భూవర్లోకం అంటారు, లేదా అంతరిక్షం అంటారు. అంతరిక్షంలో ముఖ్యంగా మనం చూసేది సూర్యుడు అయితే ఖచ్చితంగా ఉన్నాడు, కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. భూవర్లోకంలో
సూర్యునికి 1000 యోజనాల 10,000 యోజనాల దిగువన రాహు అనే గ్రహం ఉంది. అది నక్షత్రాల్లో ఒకదానిలా కనదొలుతుంది. సింహ కుమారుడైన అతను అసురులందరిలో అత్యంత హేయమైన వాడు. అయినప్పటికీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ పదవిని పొందాడు. ఎవరతను? సింహక. సో సింహక అనే వ్యక్తి యొక్క కుమారుడు అనమాట ఈ రాహు. సో ఇతను ఆ రాహు అనే గ్రహంలో ఇతను నివసిస్తాడు. నెక్స్ట్, ఉష్ణానికి మూలమైన సూర్యగోళము 10,000 యోజనాల వరకు విస్తరించి ఉంది. చంద్రుడు 20,000 యోజనాల వరకు మరియు రాహు 30,000 యోజనాల వరకు విస్తరించి ఉన్నారు. పూర్వము అమృతం పంచిపెడుతున్నప్పుడు రాహు సూర్యచంద్రుల మధ్య అడ్డుగా నిలబడి వారి మధ్య కలహాలు సృష్టించడానికి ప్రయత్నించాడు. రాహు సూర్యచంద్రులు ఇద్దరి పట్ల శత్రువు కలిగి ఉంటాడు. ఇదంతా మనం నేను చెప్పుకున్నాం. ఏ విధంగా అసలు అమృతాన్ని పంచేటప్పుడు రాహుకేతువులు ఇద్దరు ఎట్లా అయితే సూర్యచంద్రులు ఇద్దరం కలిపెట్టేయడం, వీళ్ళు ఆ రాక్షసులని కనిపెట్టేయడం, ఆ తర్వాత వాళ్ళు తర్వాత గ్రహణం రూపంలో చంద్రుడికి సూర్యుడికి అడ్డు రావడం, వాళ్ళ పట్ల శత్రుత్వాన్ని పెంచుకోవడం, ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం అనమాట. మొత్తానికి ఈ 10,000 యోజనాలు, 20,000 యోజనాలు, 30,000 యోజనాలు అన్ని కూడా మనం చూస్తాం. ఇది ఆల్రెడీ కూడా మనం నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇదే అనమాట. సో 10,000 యోజనాల్లో సూర్యుడు, 20,000 యోజనాలు చంద్రుడు, 30,000 యోజనాలు మొత్తం రాహు. సో ఈ విధంగా 3 విస్తరిస్తాయి అన్నమాట. అవన్నీ ఒక లైన్లోకి వచ్చినప్పుడు మనకి గ్రహణం ఏర్పడుతుంది. అంటే వాళ్ళకి అడ్డుగా నిలబడతాడు అన్నమాట. రాహు దాడి గురించి సూర్యచంద్ర దేవతలు నుండి విన్న తర్వాత పరమేశ్వరుడైన విష్ణువు వారిని రక్షించడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ తీవ్రమైన వేడి రాహువుకి భరించరానిది కనుక భయపడి పారిపోతాడు. రాహు సూర్యుడికి లేదా చంద్రుడికి ఆటంకం కలిగించిన సమయాన్నే గ్రహణం అంటారు. సో విష్ణువుకి అంతే కదా, వాళ్ళిద్దరూ దేవతల వరుసలో వచ్చి కూర్చుంటారు. వీళ్ళిద్దరూ రాహుకేతులు ఇద్దరు కూడా రాక్షసులు అని చెప్పాడు. చెప్పిన వెంటనే విష్ణు ఏం చేస్తున్నాడు? సూర్యదర్శన చక్రం వదులుతాడు. ఆ వేడిని భరించలేక రాహువు పారిపోతాడు. కాబట్టి ఎప్పుడైతే రాహు వచ్చి సూర్యుడికి లేదా చంద్రుడికి ఆటంకం కలిగించిన ఆ సమయాన్నే గ్రహణం అని అంటున్నారు. రాహువుకి దిగున 10,000 యోజనాల దూరంలో సిద్ధలోకము, చారణలోకం మరియు విద్యాధర లోకం అనే గ్రహాలు ఉన్నాయి. విద్యాధర, చారణం అనే సిద్ధలోకాల్లో క్రింద అంతరిక్షంలో యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు మొదలైన వాటికి భోగస్థలాలు ఉన్నాయి. అంతరిక్ష గాలి వీచేంత వరకు, ఆకాశంలో మేఘాలు తేలియాడేంత వరకు విస్తరించి ఉంటుంది. ఆ పైన గాలి ఇక లేదు. సో ఇదన్నమాట మనం చూడాల్సిన డయాగ్రామ్ ఇది. ఇక్కడ దీన్ని మన భూమండలం ఇలా వస్తుంది. భూమండలం పైన ఇది పుష్కర ద్వీపంలో ఉండే మానసోత్తర పర్వతం. ఇది మానసోత్తర పర్వతం. ఇక్కడి నుంచి చంద్రుడి దాకా ఇది దీన్నే భూవర్లోకం అంటారు, లేదా అంతరిక్షం అంటున్నారు. చంద్రుడి దాకా, భూమండలం నుంచి చంద్రుడి దాకా, అంటే ఇక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో ఈ స్పేస్ మొత్తాన్ని ఈ స్పేస్ మొత్తాన్ని ఏమన్నారు అంటే
భువర్లోకం అంటున్నారు, లేదా అంతరిక్షం అంటున్నారు. సో దాంట్లో ఇందాక మనం చూసినట్టుగా ముఖ్యంగా సూర్యుడు ఉన్నాడు. ఇది మనం కొన్ని క్లాసుల్లో అంతా మనం వివరించుకున్నాం. సూర్యుడు కదలికలు అన్ని కూడా. తర్వాత ఇక్కడ ఉంది చూడండి, రాహు కేతు. సో నల్లగా ఉండేదాన్ని రాహు అంటున్నాం, బ్రౌన్ గా ఉండేదాన్ని కేతు అంటున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే భూమండలం పైనుంచి అంతరిక్షం లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇక్కడ 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 కూడా ఒక గ్రహం ఉంది. ఇక్కడ ఒకటి. ఇక్కడే సిద్ధులు, చారణులు, విద్యాధరులు, యక్షులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు, సో అవన్నీ ఉండేటువంటి లోకం ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడంతా కూడా మనకంటే శక్తివంతమైన వాళ్ళే ఉండేది కూడా. ఓకే, కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. ఉదాహరణకి సిద్ధులు, చారణులు, విద్యాధరులు వీళ్ళు కొంచెం పాజిటివ్ గా ఉండేవాళ్ళు. అంటే భగవంతుడిని ఉత్సాహపరిచేవాళ్ళు. కానీ యక్ష, రాక్షస, భూత ప్రేత పిశాచాలు మాత్రం సో వాళ్ళు వ్యతిరేకంగా, మానవులకి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు దాంతో పాటు. సో సో ఈ విధంగా ఆ ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ దాంట్లో మీకు చూపించాను. సో అది ఇక్కడ ఏం చెప్పారు ఫైనల్ గా, చంద్రుడు దాకా ఏవైతే ఉంటుందో ఈ లోపలే మనకి గాలులన్నీ ఉన్నాయి. ఇంకా ఈ అంతరిక్షం దాటిన తర్వాత ఇంకా గాలులంటూ ఏమి ఉండవు. సో అక్కడంతా కూడా కింద మిగతా ఈ అంతరిక్షం స్పేస్ లోనే, ఆ స్థలంలోనే మనకి గాలులన్నీ ఉన్నాయన్నమాట. గాలి ప్రవాహం ఉంది మనకి. సో యక్ష రాక్షస నివాసాలు దిగువ 100 యోజనాల దూరంలో భూగోళం ఉంది. దాని దాని ఎగువ సరిహద్దులు హంసలు, గద్దలు మరియు అలాంటి పెద్ద పక్షులు ఎగిరే అంత ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. యక్ష రాక్షసుల నివాసాలు. సో ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఆ గ్రహంలోనే అనేక నివాసాలు ఉన్నాయి, వేరే వేరే కమ్యూనిటీస్ లాగా. అంటే యక్ష కమ్యూనిటీలు వేరుగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకే గ్రహంలోనే వీళ్ళందరూ వేరు వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది బిలస్వర్గం. సో బిలస్వర్గం ఇది భూమండలం లోపల. అయితే ఇక్కడ మనం మేరు పర్వతం చూస్తున్నాము. మేరు పర్వతం కింద ఉన్నటువంటి 7 లోకాలని బిలస్వర్గం అంటారు. బిళ అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని గుహలు లాంటివి అన్నమాట. గుహ. కానీ స్వర్గం అని ఎందుకంటున్నారంటే ఇక్కడ అంతా కూడా బాగా అనుభవించడానికి కావాల్సినటువంటి వాతావరణం ఉందన్నమాట. సో అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. సో చాలా చాలా శక్తివంతమైనటువంటి అసురులు, నాగులు, సో వీళ్ళంతా ఉండేటువంటి లోకాలు అన్నమాట ఇవన్నీ కూడా. మీరు పక్కనే ఎన్నెన్ని యోజనాల డిస్టెన్స్ లో అవన్నీ ఉన్నాయో, సో మనం అంతా కూడా మీ పక్కనే ఇక్కడ చూడొచ్చు, ఈ బొమ్మలు చూడొచ్చు. అండ్ కింద ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 27 నరక లోకాలు ఇవి. సో ఇవి బిలస్వర్గాలు ఈ 7. ఇక్కడ అనుభవించడానికి కావాల్సిన అన్ని రకాల భోగాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. కానీ నరక లోకాల్లో కేవలం దండనలు మాత్రమే ఉన్నాయన్నమాట. దండనలు. సో అసురులు, ఇప్పుడు మనం
పాపాలు చేస్తే వచ్చేది ఇక్కడికి అనమాట, కింద ఉండే 28 నరక లోకాలకి. ఇది ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఇక్కడికి వస్తున్నాం నరక లోకాలకి. ఇక్కడ యమరాజు ప్లస్ ఏం చెప్పా, యమరాజు ఉన్నారు, కొంత పితృదేవతల లోకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎట్లా అయితే చంద్రుడిలో కొంతమంది పితృదేవతలు ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది పితృదేవతలు ఉన్నారు. అలాగే యముడు కూడా ఇక్కడే నివసిస్తాడు. సెపరేట్, కాకపోతే ఇవన్నీ సెపరేట్ క్వార్టర్స్ లో ఉంటారు. తర్వాత దండించే జైల్స్ మళ్ళీ అవి సెపరేట్ గా ఉంటాయి అన్నమాట, అవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఈ పిల్ల స్వర్గంలో ఉన్న వాతావరణం, అక్కడ ఎవరెవరు ఉంటారో మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. సో పిల్ల స్వర్గంలో భూమి కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అనే 7 ఇతర గ్రహాలు ఉన్నవి. ప్రతి గ్రహ మండలం వెడల్పు ఎత్తు పొడవు 10,000 యోజనాలు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంట, బిల స్వర్గంలో వైభవంగా ఉండే అందమైన ఇళ్ళు, తోటలు మరి ఇంద్రియ భోగ స్థలాలు ఉన్నాయి. దైత్యులు, దానవులు మరియు నాగులు అని పిలువబడే వారు గృహస్థులుగా జీవిస్తారు. వారి భార్య పిల్లలు, స్నేహితులు మరియు సమా మరియు సమాజం అంతా పూర్తిగా భ్రాంతికరమైన భౌతిక సుఖాలు నిమగ్నమై ఉంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవితాన్ని అనుభవిస్తారు. సో స్వర్గలోకాలకి అప్పుడు బిల్ల స్వర్గానికి ఉన్న తేడా ఏంటి అంటే, స్వర్గలోకాలు ఉండే వాళ్ళంతా కూడా భగవంతుడిని అనుసరించి భగవంతుడు చెప్పేటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు, దేవతలు. వాళ్ళు స్వర్గలోకాలు, అక్కడ కూడా భోగాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ ఉంటూ అనుభవిస్తూ అనేకమైనటువంటి ఆ కార్యకలాపాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా భగవంతుడికి అగెయిన్స్ట్ గా ఉంటారు. నేను నాది అనే స్వభావం తప్ప ఇంక వేరే స్వార్థం తప్ప ఇంకా వేరే వాటికి తావు లేకుండా, అంటే భగవంతుడికి ఆజ్ఞలకి ఏమాత్రం వాళ్ళు కట్టుబడి ఉండేది అవకాశం లేదు. ఒక విధంగా అసురులకి రాక్షసులకు ఉన్న తేడా అంటే, ఈ 7 లోకాల్లో దానికి బిళ స్వర్గంలో ఉండేది అసురులు అంటే వాళ్ళు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు. అవకాశం ఇస్తే వాళ్ళు ముల్లోకాలను కూడా కైవసం చేసుకునే అంత శక్తిని వాళ్ళు కూడగట్టుకోగలుగుతారు. సో కాబట్టి వా ఎట్లయితే దేవతలు అనే వాళ్ళు ఉంటారో, అసురులే అన్నమాట వెళ్ళి ఆ స్వర్గలోకాలని కైవసం చేసుకునేది, వాటి మీద దాడి చేసేది. సో దేవతలపై దాడి చేసేదంతా కూడా అసురులు అనమాట. వీళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వీళ్ళు భగవంతుడి యొక్క ఆజ్ఞని ఏమాత్రం ఖాతరు చేయరు. చాలా శక్తిమంతులు. అప్పుడప్పుడు వీళ్ళు ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ భగవంతుడిపై కూడా ఒకసారి వాళ్ళు జయించాలని వాళ్ళు ట్రై చేస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళంతా అసురులు అనమాట వీళ్ళంతా. సో కానీ రాక్షసులు అనేవాళ్ళు వాళ్ళు భూమండలం పైనే ఉంటారు. ఆ, వాళ్ళు మనుషుల్ని ఎక్కువ దాడి చేస్తారు. మనుషుల మీద ఎక్కువ, వాళ్ళు రాక్షసులు అంటే మనుషుల మీద ఎక్కువ, వాళ్ళు ఎక్కువ దాడి చేయడం, మనుషుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం చేస్తారు. కానీ అసురులు అంటే ఎవరు అంటే దేవతల మీద ఎక్కువ ఇది చేసి భగవంతుని కూడా దాటికెళ్ళి ఛాలెంజ్ చేసేవాళ్ళు అనమాట. ఇది నాకున్న అండర్స్టాండింగ్ అనమాట. నేను చదివిన దాంట్లో నాకు అర్థమైంది. ఇంకా అనేక డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ నేను చదివింది, నేను కొంతవరకు అర్థం చేసుకుంది మాత్రం అది అసురులకి రాక్షసులకు ఉన్న తేడా. సో అసురుడు అనే వాళ్ళు ఇలాంటి మండలాల్లో ఉంటారు. కానీ రాక్షసులు సో మన మధ్యలో కూడా భూమండలం పైన ఉంటారు. రాక్షసులు ఎక్కువ రాజులు లేకపోతే మనుషుల్ని, ఈ భూమండలం అయిన వాళ్ళని ఎక్కువ మంది ఛాలెంజ్ చేస్తారు. కానీ అసురులు దైవలోకాల మీద కూడా వాళ్ళు దాడి చేస్తారు. కాబట్టి వారి భార్య పిల్లలు, స్నేహితులు మరియు సమాజం అంతా పూర్తిగా భ్రాంతికరమైన భౌతిక సుఖాలు నిమగ్నమై ఉంటారు.
అండ్ ఆ సుఖానికి ఎలాంటి ఆటంకాలు కూడా లేకుండా వాళ్ళు జీవిస్తారు అన్నమాట. విలస్వర్గంలో మాయాదానుడు ఉన్నాడు. అతను చిత్రకళ మరియు వాస్తు శిల్పంలో నిపుణుడు. అనేక నగరాలు నిర్మించాడు. ఇల్లు, గోడలు, ద్వారాలు, సభా మందిరాలు, దేవాలయాలు, ప్రాంగణాలు మరియు దేవాలయ ఆవరణాలు ఉన్నాయి. ఈ లోకాల అధిపతులు ఇళ్ళు ఇళ్ళు అత్యంత విలువైన రత్నాలతో నిర్మించబడ్డాయి. అవి ఎల్లప్పుడూ నాగులు, అసురులు అనే జీవులతో పాటు అనేక పావురాళ్ళు, చిలుకలు మరియు అలాంటి పక్షులతో కిక్కిరిసి ఉంటాయి. సో ఇక్కడ ఈ ఈ విధంగా ఉండొచ్చు అనమాట. లోపల చూస్తే ఇవన్నీ భవనాలు. లోపల మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడ కూడా సూర్యుడు అసలు రాడు లోపలికి, కానీ లోపల అత్యంత కాంతివంతమైన ఉన్నాయి. సో మొత్తం ఇదంతా కూడా లోపల ఒక గుహల్లాగా లోపలే అనేక లోకాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ అంతా మరి వీటికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, సో ఆ గోడల్లో పొందుపరిచినటువంటి రత్నాలు, సో ఎన్నో రత్నాలు ఉన్నాయి కదా, ఆ రత్నాలు చూసేటి వెలుగుతో వీళ్ళు ఇక్కడంతా కూడా ఆ ఆ, పూర్తి అంధకారంగా లేకుండా వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి కావాల్సిన ఆ వెలుగు ఇస్తారన్నమాట. ఉద్యానవనాలు, తోటలు స్వర్గలోకాల్లోని వాటిని సౌందర్యంలో మించిపోతాయి. ఆ తోటల్లో తీగలతో అల్లుకున్న చెట్లు, పండ్లు, ఆ పువ్వులతో నిండిన కొమ్మల బరువైన భారంతో వంగి ఉంటాయి. ఆ సౌందర్యం ఎవరినైనా ఆకర్షించి వారి మనసును ఇంద్రియ సుఖంతో పూర్తిగా వికసింపజేయగలుగుతుంది. ఒక్కోసారి స్వర్గం కంటే కూడా మించినటువంటి ఇక్కడ సౌందర్యం ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి విలాసాలు ఉండడం, అంటే భగవంతుని పూర్తిగా మర్చిపోయేటువంటి నిరంతరం ఉన్నటువంటి వాతావరణం మనుషుల్ని విపరీతంగా ఆకర్షింపజేసేసి అండ్ ఇంద్రియ సుఖంలో పూర్తిగా వికసింప చేయగలుగుతుంది. అంటే ఇంద్రియ సుఖానికి పరాకాష్ట ఎక్కడ ఉంటుంది అంటే అది ఇక్కడ ఈ ప్లస్ వర్గాల్లో ఉంటాయి. అనేక సరస్సులు మరియు జలాశయాల్లో గొంతెత్తుతున్న చేపలు కల్లోలంగా ఉంటాయి. కలవలు, కువలయాలు, కహ్లారాలు, నీల ఎర్ర తామర పువ్వులు వంటి అనేక పుష్పాలతో అలంకరించబడి ఉంటాయి. బహుశా ఇవన్నీ కూడా ఆ అనేక పువ్వులు, వాటి వాటి రకాలు అనుకుంటాయి ఇవన్నీ. అలాగే చక్రవాకుల జంటలు ఈ పక్షులు అనమాట. మరి జల పక్షుల గూళ్ళు కట్టుకొని ఇంద్రియ సుఖానికి ఎంతో తృప్తినిచ్చే మధురమైన ఆహ్లాదకరమైన ప్రకంపనలు సృష్టిస్తుంటాయి. ఆహ్లాదకరమైన ప్రకంపనలు, మధురమైన ప్రకంపనలు అంటే అక్కడ ఇంద్రియ సుఖం పరాకాష్ట అనమాట. ఆ స్థాయిలో ఉంటుంది లోపల వాతావరణం అంతా కూడా స్వర్గాలు, ఈ ముఖ్యంగా బిల స్వర్గం. ఈ భూగర్భ గ్రహాల్లో సూర్యరశ్మి ఉండదు కాబట్టి కాలం పగలు మరియు రాత్రులుగా విభజించబడదు. అందువల్ల కాలం వల్ల కలిగే భయం అక్కడ ఉండదు. అక్కడ అనేక పెద్ద సర్పాలు వాటి పడగలపై రత్నాలతో నివసిస్తాయి. మరియు ఈ రత్నాల తేజస్సు అన్ని దిశల్లోని చీకటి పారదోలుతుంది. ఇక్కడ ఇక్కడ కింద కొన్ని నాగలోకాలు ఉన్నాయి. ఆ నాగలోకాల్లో ఉన్నటువంటి సర్పాలు వాటి పడగలపై ఉన్నటువంటి కొన్ని రత్నాలు అనేక లోకాల్లో తేజస్సును ఓడిస్తాయి అన్నమాట. ఈ గ్రహవాసులు అద్భుతమైన మూలికలతో చేసిన రసాలు మరియు అమృతాలను తాగి వాటితో స్నానం చేస్తారు కాబట్టి అన్ని రకాల శారీరక మరియు మానసిక ఆందోళన నుండి విముక్తి పొందుతారు. వృద్ధాప్యం కారణంగా అలసట లేదా శక్తి లేదా ఉత్సాహం లేకపోవడం వంటి వాటితో వాళ్ళు బాధపడరు. సో వాళ్ళకు దొరికే అనేక రసాలు లేకపోతే అనేక అమృతాలను తాగి వాటితో స్నానం చేశారు కాబట్టి వాళ్ళకి ముసలితనం అనేది వాళ్ళకి అక్కడ ఉండకుండా, అలాగే శక్తి క్షీణించకుండా, అలసట అనేది లేకుండా ఎప్పుడు వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు. వారు చాలా శుభప్రదంగా జీవిస్తారు మరియు మృత్యు యొక్క నిర్ధారిత సమయం తప్ప మరి ఏ దానికి భయపడరు. ఆ మృత్యు సమయమే పరమేశ్వరుని సుదర్శన చక్రం యొక్క తేజస్సు. వాళ్ళు
ముసలితనము రోగాలు అనేది ఆల్మోస్ట్ నిల్లు, కానీ మరణానికి మాత్రం వాళ్ళు భయపడతారు. మరణానికి తప్ప వాళ్ళు ఇంక దేనికి వాళ్ళు భయపడరు అనమాట. అవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఉంటూ వాళ్ళ శరీరంలో చెప్పిందాక రసాలు అమృతాలు తాగి వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు. వాళ్ళు భయపడేది మాత్రం ఒక్క మరణానికే. ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అనమాట. సో ఇది కూడా లోపల ఉండే వాతావరణం అనమాట. సో ఎంత తేజస్సుతో మొత్తం నిండుంది. అనేక తోటలు, ఉద్యానవనాలు, సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సుదర్శన చక్రం ఆ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు దాని తేజస్సుకు భయపడి రాక్షసులు, గర్భిణీ భార్యలందరూ గర్భస్రావాలు అవుతాయి. సో వాళ్ళ మరణం జనరల్గా సుదర్శన చక్రం రావడం, సుదర్శన చక్రం వల్ల ఆ ప్రభావంతో ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళు మరణించడం. అలాగే ఆ సమయంలో భయపడి ఆ, వాళ్ళ భార్యలందరూ కూడా గర్భస్రావాలు అవుతాయి అంటున్నాను. సో సుదర్శన చక్రం అంటే భయం, అత్యంత భయపడేది వాళ్ళు ఆ ఒక్క చక్రానికి అని. అందుకే మనం హిరణ్యకశిపుడు వాళ్ళు హరిని, కృష్ణుని ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు హరిని చంపే అంత శక్తి కావాలని చెప్పి హిరణ్యకశిపుడు చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు భయపడేది దానికి ఒక్కదానికే అనమాట. సో అందుకే ఆయన నేను హరిని కూడా చంపాలి, హరిని అధిగమించాలి అనే వరం కోరుకున్నప్పుడు బ్రహ్మ ఇచ్చే పరిస్థితిలో ఆయన లేడన్నమాట. సో ఈ విధంగా ఈ అసురులు అతల లోకం నుంచి కింద పాతాళ లోకం దాకా వాళ్ళు విస్తరించి ఉన్నారు. సో మధ్య మధ్యలో కొన్ని లోకాల్లో నాగులు ఉన్నాయి అన్నమాట. వాటి గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఫస్ట్ అతల మరియు వితల గ్రహాలు. అతలలో మాయాదానవుడు కుమారుడైన బల అనే రాక్షసుడు 96 రకాల మాయాశక్తులను సృష్టించాడు. కొంతమంది యోగులు, స్వాములు ఈ మాయాశక్తిని ఉపయోగించుకొని ఈనాటికి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. సో మాయాదానవుడు ఎవరైతే అనేక అదే ఉంటుంది భవనాలు కట్టిస్తాడో, ఆ శక్తి సామర్థ్యాలు ఉండేవాడు, ఆ దాంట్లో నిపుణుడు, అతను కుమారుడైనటువంటి బల ఈ అతల అనేటువంటి ఈ లోకంలో ఉంటాడు అనమాట. అయితే అతని దగ్గర అనేక శక్తులు ఉన్నాయన్నమాట. అనేక శక్తులు ఉన్నాయి. కొంతమంది ఆ శక్తుల కోసం కొంతమంది సాధన చేస్తారు. అది కాదు, ఇక్కడ కొంతమంది యోగులు, స్వాములు ఈ మాయాశక్తిని ఉపయోగించుకొని ఆ శక్తులను వాళ్ళు కైవసం చేసుకుంటారు. ఎందుకంటే మాయాదానవుడు వాళ్ళ వాళ్ళ కుమారుడు. ఎవరైతే కొంతమంది ఈ సిద్ధులు కావాలి, ఈ శక్తులు కావాలని సో వాళ్ళని ప్రార్థిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇలాంటి శక్తులను వాళ్ళకి ప్రసాదిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ శక్తులను ఉపయోగించుకొని ప్రజల్ని, మనుషుల్ని రకరకాలుగా వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు. సో అందుకే అన్నమాట ఇక్కడ మాయ 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 అంటే చాలా మంది మనం చూస్తుంటాం, స్వామీజీలు అనేక రకాల మ్యాజిక్లు చేస్తుంటారు. ఎన్నెన్నో రకాలుగా వాళ్ళు ఆ, వాళ్ళు 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 సంపాదించుకునే శక్తులతో ఆ అంటే ఏమంటారు ఇంకా శక్తులతో వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళకి ఎన్నో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని వాళ్ళు వాళ్ళకి ఏదో చాలా లాభం తీసుకురాగలరు, వాళ్ళు ప్రయోజనం చేసుకోగలరు, వాళ్ళని మోసం చేస్తుంటారు. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు సో ఆ చెప్తారన్నమాట, ఈ మనం 8 రకాల సిద్ధులు ఉంటాయి, ఆ 8 రకాల సిద్ధుల్ని ఎవరైనా సంపాదించుకోవచ్చు. వాళ్ళు కొద్దిగా వాళ్ళు కష్టపడి ఆ సాధన నేర్చుకోగలిగితే ఈ ఆ అంటే ఒకసారి అక్కడ నుంచి మాయమైపోవడం, చాలా చిన్న వాళ్ళుగా అయిపోవడం, లేదా పెద్ద వాళ్ళుగా వాళ్ళు విస్తరించడం, పెద్దవాళ్ళుగా, ఇవన్నీ కూడా ఇవి అనేక రకాలటువంటి సో మాయాపూరితమైనటువంటి ఇవన్నీ విన్యాసాలు అన్నమాట. ఇవన్నీ సంపాదించడానికి ఎంతో తపస్సు, ఎంతో సాధన చేయాలి.
అందుకే ప్రభు అంటారు, ఇవన్నీ ఎన్ని సంపాదించినా కూడా వీటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఈ నుంచి బయటపడడం ఒకటే తప్ప మిగతా ఈ శక్తులకి వాటికి వీటికి మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు మనకి ప్రభుపాదులు వారు మనకు చెప్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఈ అనేకమైనటువంటి సిద్ధుల్ని సంపాదిస్తూ ఉంటారు. ఓకే. ఒక్కోసారి ఆ, సో ప్రభుపాద వాటిని అష్టసిద్ధులని కూడా అంటారు అనమాట వాళ్ళని, వాటిని. అయితే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ సామాన్యులు ఇవన్నీ తెలియనప్పుడు సామాన్యులు ఇవన్నీ వీటిని ఆకర్షింపబడి మనం కూడా ఇవి నేర్చుకోవాలా, నేర్చుకొని మనం కూడా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. నేను కూడా, మనం ఎవరైనా సరే ఆ, ఒక యోగి ఆత్మకథ అనే ఒక బుక్ ఉందన్నమాట. సో పరమహంస యోగానంద రాసిన బుక్. సో ఆయన తన చిన్నప్పటి నుంచి తను ఆ, తను యోగి అయ్యేంత వరకు మధ్యలో చాలా మందిని కలిశాడు అనమాట. చాలా మంది ఇట్లాగా యోగుల్ని కలిసినప్పుడు వాళ్ళు రకరకాల విన్యాసాలు వాళ్ళు ప్రదర్శించారు అనమాట. వాళ్ళు రకరకాల విన్యాసాలు. ఉదాహరణకు ఒక్కోసారి ఇది అసలు మామిడికాయల సీజన్ లేదనుకోండి, పూర్తిగా జనవరి డిసెంబర్ అసలు మామిడికాయ సీజన్ కాదు. కానీ వాళ్ళు వాళ్ళ శక్తులతో మామిడికాయలు సృష్టించగలుగుతారు వాళ్ళు. సో ప్రభుపాద గారు ఏమంటారంటే, వాటిని వీటిని మనం సృష్టించడం కంటే కూడా అదే సమయం మనం భగవన్నామం చేయగలిగితే, భగవంతుడు తృప్తిపరిచేటువంటి కార్యక్రమాలు చేయగలిగితే మనం ఈ నుంచి మనం శాశ్వతంగా బయటపడిపోతాం కదా. ఆ మాత్రం మామిడి తెచ్చుకోవడం, వాటి కోసం మనకు జీవితం అంతా మనం పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది నీళ్ళపై నడుస్తారు అన్నమాట. సో కొన్ని సంవత్సరాలు వాళ్ళు సాధన చేసి మొత్తానికి ఆ శక్తిని వాళ్ళు సంపాదిస్తారు. సో ప్రభువారు అంటారు, ఆయన నీటి మీద నడవడం కంటే నేను ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బోటు మీద వెళ్ళిపోవచ్చు కదా. దానికోసం నేను ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి కేవలం నీటి మీద నడవడానికి నేను పెట్టడం వల్ల మొత్తం వృధా అయిపోతుంది. సో ఆ బుక్ నేను చదివినప్పుడు, ఆ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివినప్పుడు మనకు కూడా ఎక్కడో తెలియకుండా మనం కూడా వాటికి ఆకర్షితులైపోతాం. ఆకర్షితులైపోయి ఎక్కడ దొరుకుతాయి, ఎవరు చేస్తారు ఇక్కడ, ఇవన్నీ ఇవన్నీ మనం సంపాదించుకుంటే నిజంగా మన అందరూ మనల్ని మెచ్చుకుంటారు, లేదా మనల్ని ఒక ప్రత్యేకంగా మనల్ని చూస్తారు అనే భావన ఈజీగా టెంప్ట్ అయిపోతాం. కానీ ప్రభుపాద వారు వీటెక్కడ తావు ఇవ్వకుండా మన కృష్ణుడు పాదాలు చేరేంత వరకు మిగతా ఏదైనా సరే ఆ, మన మన జీవితంలో వచ్చాయంటే ఇవన్నీ మన ఆటంకాలేను, మన భక్తికి ఆటంకాలు అని చెప్పేసి చెప్పేవాడు. సో మనం ఆ, అట్లాగే ఈ పుష్కరాలు జరిగినప్పుడు, మేళాలు జరిగినప్పుడు, కుంభమేళా జరిగినప్పుడు ఎంతో మంది అక్కడ చూస్తాం మనం, సాధువులు వస్తుంటారు. రకరకాల నాగ సాధువులని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా వస్తుంటారు. వాళ్ళందరూ ఇలాంటి శక్తులు వాళ్ళ దగ్గర అనేకం ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర అందరూ ఫస్ట్ భగవంతుని చేరుకోవాలి అనే ఇదితోనే ఫస్ట్ సాధన స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసే తర్వాత కాలక్రమంలో కొన్ని శక్తులు వాళ్ళకి వస్తాయన్నమాట ఆ సాధనలో భాగంగా. ఎప్పుడు ఆ శక్తులు వస్తాయో ఆ శక్తుల్ని యాక్చువల్గా దాన్ని పెద్ద పట్టించుకోకుండా నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ శక్తులు వచ్చాయి కాబట్టి దాన్ని ప్రదర్శించాలని ట్రై చేసి అక్కడి నుంచి వాళ్ళు సాధన వదిలిపెట్టేసి వీటి వెనకాల పడతారు అనమాట. ఇంకా రకరకాల సిద్ధులు ఎట్లా సంపాదించుకొని మనం ఎట్లా శక్తివంతం అవ్వాలి లేదా గుర్తింపు పొందాలి, ఈ విధంగా మాక్సిమం మంది ట్రై చేస్తారు అనమాట. స్టార్ట్ అయింది భగవంతుని ఆత్మశక్తి ద్వారా పొందాలని, ఆ చేసే క్రమంలో అనేక అనేక ఇట్లాంటి శక్తులు వస్తాయి అన్నమాట. కానీ లక్ష్యం పైన ఉన్నవాడు మాత్రమే ఈ శక్తులను దాటి ఇవన్నీ టెంపరీగా వచ్చేవి నాకు వద్దు, నాకు అంతిమంగా నేను భగవంతుడి పాదాలు చేరుకోవాలని ఆ ఒక్క లక్ష్యం వెళ్తుంటే మాత్రం ఇబ్బంది ఉండదు. కానీ 99% మాత్రం ఆ లక్ష్యం దాకా ఎవరు వెయిట్ చేయరు. మధ్యలోనే దేనికో దగ్గర వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు చిక్కుకొని పోతారు అన్నమాట. సో ఇంకేమన్నాడు, బల తన ఆవలింతతో 3 రకాల స్త్రీలు సృష్టించాడు. వాళ్ళని స్వైరీనులు అంటారంట. తమ వర్గానికి చెందిన పురు దాంట్లో 3 రకాలు చెప్పారు కదా. ఆ 3 రకాల స్త్రీలలో ఒకరు స్వైరీనులు.
వీళ్ళెవరంటే తమ వర్గానికి చెందిన పురుషులను వివాహం చేసుకుంటారు. తర్వాత కామినులు ఇతర వర్గాల్లో పురుషులైనా వివాహం చేసుకుంటారు. మూడోది కుంశలీలు, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు భర్తలను మార్చుకుంటారు. ఒకరేమో తమ వర్గానికి మాత్రమే వాళ్ళు మాత్రం పురుషులు మాత్రమే వివాహం చేసుకుంటారంట. కొందరేమో వేరే వర్గంలో అయినా వాళ్ళ పురుషులను వివాహం చేస్తారు. కానీ మూడో రకం మాత్రం వీళ్ళు భర్తలు మార్చుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళు మళ్ళీ ఒక వర్గం అని ఇట్లేం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు మనం అతల గురించి మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల. సో ఇక్కడ బల బల అనేటువంటి ఈ మయధానుడి యొక్క కుమారుడు ఇక్కడ నివసిస్తున్నాడు అనమాట అతలలో. ఇంకా ఏముంది అతల గురించి? ఒక ఒక పురుషుడు అతల గ్రహంలోకి ప్రవేశిస్తే ఆ స్త్రీలు వెంటనే హటక అంటే గంజాయి అనే మత్తు పదార్థంతో తయారు చేసిన మత్తు పానీయాన్ని తాగేలా ప్రేరేపిస్తారు. ఆ పురుషుడు 10,000 ఏనుగుల కన్నా బలవంతుడిగా అహంకార భ్రమంలోకి లోనై వితల తానే దేవుడినని, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక పురుషుడు ప్రవేశించినప్పుడు స్త్రీలు గంజాయి మత్తు పదార్థాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి 10,000 ఏనుగుల బలం కంటే బలవంతుడిగా అహంకార భ్రమణకు లోనై తానే దేవుడినని అనుకుంటాడు అనమాట. సో దాని తర్వాత ఉండే లోకం కింద ఉండేది అతల కింద లోకం వితలలో బంగారు గండ్లకు అధిపతిగా శివుడు. సో ఇప్పుడు వితల లోకంలో శివుడు ఉంటాడు. తన అనుచరులైన భూత ఇతర జీవులతో కలిసి నివసిస్తాడు. శివుడు భవానితో కలిసి జీవులను సృష్టిస్తాడు. వారి ప్రాణరసం కలయికతో హఠకి అనే నది ఉద్భవిస్తుంది. సో ఇక్కడ 11 మంది రుద్రులు ఉన్నారు కదా. 11 మంది రుద్రులు ఎవరైతే ఉన్నారో 11 మంది రుద్రుల్లో ఒక రుద్రుడు ఇక్కడ ఉంటారు అన్నమాట, ముఖ్యంగా ఈ వితర లోకంలో. సో ముఖ్యంగా ఆయన దయామయుడై ఆ భూత ప్రేతల్ని, ఆ పిశాచాలు, సో ఒకవేళ ఎవరైతే కొన్ని గణాలు అక్కడ ఉంటాయో సో వాళ్ళతో కలిసి అక్కడ నివసిస్తున్నాడు. సో అక్కడ శివుడు ఉన్నారు కాబట్టి 11 మంది రుద్రుల్లో ఒక రుద్రుడు అక్కడ ఉన్నారు కాబట్టి సో ఆయనకి సహచరణిగా సో అమ్మవారు కూడా అక్కడ ఉంటారు. సో కలిసి జీవుల్ని అక్కడ సృష్టిస్తాడు. యాక్చువల్గా మనం చూస్తుంటాం శివుడు శ్మశానంలో ఉంటూ ఆయన మత్తు పదార్థం తీసుకుని, ఎందుకు మత పదార్థం ఆయనకి అవసరం లేదు. కానీ ఈ భూత ప్రేత పిశాచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి ఒక క్యారెక్టర్కి మాత్రమే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు తమోగుణంలో ఉంటారు కాబట్టి తీవ్రమైన తమోగుణం ఉంటారు కాబట్టి సో శివుడు కూడా అలాంటి ఒక వేషధారణ లేదా అలాంటి ఒక వైఖరి, ఆయన ప్రవర్తన అట్లా ఆయన ప్రదర్శిస్తాడు అనమాట. అందుకే ఇక్కడ చూడండి పైన ఏదైతే ఓకేనా హటక లేదా హటకి అనే గంజాయి అన్నాము, యాక్చువల్గా అది కూడా శివుడే సృష్టిస్తున్నాడు అనమాట కింద వాటి. ఎందుకంటే వాళ్ళకి ఆ పదార్థాలు కావాలి. సో వాళ్ళిద్దరూ అంటే శివుడు భవాని వీళ్ళ కలయికతో వచ్చిన ప్రాణరసమే ఈ హటకే కింద ఒక నది కింద ఉద్భవిస్తుంది. ఆ నదిలో ఉన్న దాన్ని వీళ్ళు తాగుతూ అక్కడ వీళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనమాట. అలాగే గాలిచే ప్రజ్వరిల్లిన అగ్ని ఈ లోని నీటిని త్రాగి ఉమ్మివేసినప్పుడు అది హటక అనే బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్రహంలో రాక్షసులు తమ భార్యలతో ఆ బంగారం చేసిన వివిధ ఆభరణాలు ధరించి అక్కడ చాలా సుఖాన్ని అనుభవిస్తారు. సో అక్కడ ఆ నీటిని తాగి ఎప్పుడైతే తిరిగి మళ్ళీ దాంట్లోనే వాళ్ళు ఉమ్మివేస్తారో వెంటనే అక్కడ
బంగారం సృష్టించబడుతుంది అంటారు, ఉత్పత్తి చేస్తుందంట అది. ఓకే. ఆ బంగారం ఏదో ఉత్పన్నం అవుతుందో వాళ్ళందరూ కూడా వారి భార్యలకి ఆ బంగారంతో వివిధ ఆభరణాలు చేపించి అక్కడ వాళ్ళు చాలా సుఖాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారంట అక్కడ వాళ్ళు. ముఖ్యంగా వితల. సో ఇప్పుడు వితలలో శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. సో వాళ్ళ కలయికతో వచ్చిన ప్రాణరసమే అక్కడ హటక అనేటువంటి ఒక నది ఉద్భవించింది. ఆ నదిలో కొంతమంది అవి తాగి మళ్ళీ దాంట్లోనే ఊహించినప్పుడు అదే మళ్ళీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తా ఉంది. ఆ ఆ బంగారమే వివిధ ఆభరణాలతో వాళ్ళు అక్కడ సుఖంగా వాళ్ళు జీవిస్తున్నారు అన్నారు. నెక్స్ట్ సుతల. సుతల గ్రహం. ఈ వితల గ్రహం క్రింద సుతల గ్రహం ఉంది. అక్కడ బలి మహారాజు ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఇంద్రుని సంక్షేమం కోసం వామనుడు 3 అడుగుల భూమిని 3 లోకాలను తీసుకొని బలి మహారాజును మోసగించాడు. బలి మహారాజు శరణాగతికి ప్రసన్నుడై భగవంతుడు ఇంద్రుని కంటే అతడిని ధనవంతుడుగా చేశాడు. ఇప్పటికీ బలి మహారాజు సుతల గ్రహంలో భక్తి సేవలో నిమగ్నమై ఉన్నాడు. సో బలి మహారాజు భగవంతుడికి దానం చేయడం వలనే సుతల లోకం పొందడాన్ని ఎవరూ భావించకూడదు. భక్తి సేవ యొక్క నిజమైన ఫలితం పురుషోత్తముని పట్ల స్వచ్ఛమైన ప్రేమను మెలకొనడమే. అది అన్ని పరిస్థితుల్లోనూ కొనసాగుతుంది. సో బలి మహారాజు ఇప్పటికీ నివసిస్తున్నాడు. బలి మహారాజు సుతల గ్రహంలో. సో ఎప్పుడైతే బలి మహారాజుని చంపాలనుకున్నాడు వామనుడు, ముఖ్యంగా ఇంద్రుడి యొక్క అభ్యర్థన మేరకు. ఎందుకంటే ఈ బలి మహారాజు ఈ అసురులను పెట్టుకొని ఎప్పుడు చూసినా సరే దేవతల పట్ల దాడి చేస్తూ ఉండి వాళ్ళ గురువు అంటే శుక్రాచార్యుడు వాళ్ళకి అండదండలతో ఉండడం వల్ల నిజంగా ఒక పక్క వీళ్ళేమో బృహస్పతిని వీళ్ళు అవమానించి దేవతల యొక్క శక్తిని క్షీణించిపోయింది. వీళ్ళు బలి మహారాజు అంటే ఆ అసురులు వీళ్ళేమో శుక్రాచార్యుల యొక్క ఆజ్ఞను పాటిస్తూ వాళ్ళేమో బలం పుంజుకుంటున్నారు అనమాట. సో బృహస్పతిని అవమానించిన కారణంగా పూర్తిగా వీళ్ళ శక్తిని క్షీణించుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు బలి మహారాజు వచ్చి దేవతల లోకాల్ని, ముఖ్యంగా స్వర్గాన్ని, ఇంద్రలోకాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. సో ఎప్పుడైతే ఇంద్రుడు వెళ్ళి భగవంతుని అభ్యర్థించాడో ఇంకా ఆయన వామన అవతారంలో వచ్చి సో బలి మహారాజుని 3 అడుగులు అడగడం, ఆ 3 అడుగుల్లో 2 అడుగులు పెట్టిన తర్వాత 3 అడుగు ఎక్కడ పెట్టాలి అంటే సో ఆయన స్వయంగా నా తల మీద పెట్టమని చెప్పినప్పుడు తల మీద పెట్టినప్పుడు ఆయన నొక్కిన నొక్కుడు అతను సుతల లోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే వాస్తవానికి ఎవరు ఎక్కువ లాభపడ్డారు అని అంటే వాస్తవానికి ఇక్కడ లాభపడింది బలి మహారాజు లాభపడ్డాడు. ఏం లాభపడాడంటే అతనికి భగవంతుడి మీద ఉన్న ప్రేమ ఉత్పన్నమైంది. కానీ ఇంద్రుడు యాక్చువల్గా లాస్లోకి వెళ్ళాడు. ఏంటది? ఇంద్రుడికి ఇంకా తన కుర్చీ మీద అంటే తన యొక్క స్థానం మీద తాను పోరాడుతున్నాడే తప్ప భగవంతుడి పైన ఉన్న ప్రేమకు తన ప్రేమ తనకి ఉత్పన్నం కాలేదు. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఎవరు ఇక్కడ ఎక్కువ లాభం పొందారు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే బలి మహారాజు ఎక్కువ లాభం పొందాడు అనమాట. ఎందుకంటే తాను భక్తితో సేవలో నిమగ్నమయ్యాడు. సుతల లోకంలో ఆయన నిరంతరం అక్కడున్న వాతావరణానికి అక్కడ సుఖాలు ఏమనిపించట్లేదు, లేదా అక్కడ ఇంద్రతృప్తి అనుభవించట్లేదు. అతను కేవలం అక్కడ ఉంటూ నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ భగవంతుడు నిరంతరం తలుచుకుంటాడు అనమాట. అయితే ఎప్పుడైతే సుతల లోకానికి పంపించడానికి సిద్ధమయ్యాడో అప్పుడు బలి మహారాజు అడిగిన కోరిక ఒకటే అనమాట. నన్ను సుతల లోకానికి నన్ను పంపిస్తున్నావు, అక్కడ ఉన్నదంతా కూడా రాక్షస వాతావరణం. నేను మళ్ళీ రాక్షస వాతావరణం వాళ్ళ యొక్క సాంగత్యాలకు నేను వెళ్ళితే నేను మళ్ళీ వాళ్ళలాగా తయారైపోతానేమో. దయచేసి నువ్వే నన్ను రక్షించాలి అని అడిగినప్పుడు అప్పుడు వామనుడు అంటున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు కాపలాగా నేను ఉంటాను. కాబట్టి నిన్ను ఏ అసురులు కానీ నీకు అటువంటి సాంగత్యానికి నీకు
నీకు తగలకుండా నేను కాపాడుకుతానని చెప్పేసి ఆయన మాటిస్తాడు అనమాట. అందుకే ఇప్పటికి కూడా సుతల లోకంలో సో భగవంతుడు ఆ బలి మహారాజుని కాపాడుతాడు అనమాట. వాళ్ళకి చెడు సాంగత్యం రానియకుండా. అండ్ అండ్ వామన అక్కడ ఉండడానికి గల కారణం కూడా, భగవంతుడు ఉండడానికి గల కారణం ఏంటంటే నిరంతరం ఆయనే సాంగత్యం అనమాట బలి మహారాజు. సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రుడి కంటే కూడా బలి మహారాజు వాస్తవానికి ఇంకా ఎక్కువ లాభాన్ని పొందాడు. అందుకే ఇక్కడ రాస్తున్నారు అనమాట, భక్తియుత సేవ యొక్క నిజమైన ఫలితము పరమ పురుషోత్తముని పట్ల స్వచ్ఛమైన ప్రేమ మేల్కొనడమే. అయితే ఆయన సుతరలోకం పొందాడే, అయ్యో ఇది ఇది అసుర లోకం కదా, అసుర లోకం అంటే తాను ఉన్న ఉన్న లోకం అంటే ఉన్న పరిస్థితి నుంచి తాను ఇంకా దిగజారిపోయాడు కదా. అప్పుడు భగవంతుడు భగవంతుడు దర్శించుకోవడం వల్ల భగవంతుడికి దానం చేయడం వల్ల తను ఏం లాభం పొందాడబ్బా పెద్దగా అని అనుకుంటే పొరపాటు. అతను అత్యంత ప్రయోజనం పొందాడు అనమాట, లాభం పొందాడు. ఏ రూపంలో? అతనికి స్వచ్ఛమైనటువంటి భక్తియుత సేవ తనలో మేల్కొనడమే. అది అన్ని పరిస్థితులను కొనసాగుతుంది. సుతలోకంలో ఉన్నా కూడా, సుతలోకంలో కూడా తన భక్తిని మాత్రం అక్కడ ఉన్న ప్రభావం ఏమీ అతన్ని ఇబ్బంది పెట్టడం లేదు. అతను ఇంకా చక్కగా తన యొక్క స్మరణ కొనసాగిస్తున్నాడు, తన భక్తిని కొనసాగిస్తున్నాడు. ఆకలితో బాధపడేవారు కానీ, క్రింద పడిపోయిన వారు కానీ, లేదా తడబడిన వారు కానీ ఒక్కసారైనా భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తే అతను తన పూర్వకర్మల ఫలాల నుండి తక్షణమే విముక్తి పొందుతాడు. యోగ సాధన మరియు ఇతర ప్రయత్నాల్లో అదే విముక్తిని సాధించాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎవరైనా సరే ఏ పరిస్థితులైనా సరే తాను భగవన్నామాన్ని కానీ తాను కానీ జపిస్తాయంట, అతను అన్ని కర్మ ఫలాల నుంచి తాను బయటపడిపోతాడు, విముక్తి పొందుతాడని చెప్పాడు. కానీ అదే విషయాన్ని భగవన్నామం కాకుండా వేరే ఇతర మార్గాల్లో ఆ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే వాళ్ళు అనేక ఆటంకాలు, ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ భగవన్నామం చేసేవాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదంటున్నాడు అనమాట. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్ముడు కొలై ఉన్న భగవంతుడు నారదముని వంటి తన భక్తులకు తనను తాను అమ్ముకుంటున్నాడు. కానీ నలుగురు కుమారుల వంటి వారికి మాత్రం పరమాత్మ సాక్షాత్కారం ద్వారా పొందే ఆనందం మాత్రమే ప్రసాదిస్తున్నాడు. సో నారదులు లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నాడు, తనకు తానే సమర్పించేసుకుంటున్నాడు. ఎందుకంటే నారదుల వారు శ్రవణం కీర్తన స్మరణం అనే భక్తి మార్గంలోకి వెళ్ళాడు. కానీ కుమారునికి మాత్రం కేవలం ఆత్మ సాక్షాత్కారం మాత్రమే ఇచ్చాడు అనమాట, పరమాత్మ సాక్షాత్కారం మాత్రమే ఇచ్చాడు. తన 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 సొంత స్థానం తనకి ఇవ్వలేదు. తాను భగవంతుడు తనకు తానుగా నలుగురు కుమారులకి తనకు తాను సమర్పించుకోలేదు. ఎందుకనంటే నలుగురు కుమారులు వెళ్ళింది జ్ఞాన మార్గంలో, కానీ నారదుల వారు ఆయన తనకు తానే భగవంతుడు తనను తాను సమర్పించేసుకున్నాడు నారదుల వారికి. అంటే భగవంతుడే తనకు తాను సమర్పించుకున్నాడు అని అంటే ఇప్పుడు నారదుల వారు చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. కేవలం భక్తియుత సేవలో అది శుద్ధ భక్తిని చేశాడు అనమాట. కానీ నలుగురు కుమారులు మాత్రం వాళ్ళు భగవత్ సాక్షాత్కారం పొందక వాళ్ళు పరమాత్మ సాక్షాత్కారం పొందారు. అది కూడా ఎట్లా? జ్ఞాన మార్గంలో. కాబట్టి వాళ్ళు కూడా ఆనందం ఇచ్చాడు, కానీ భగవంతుడు తనను తాను ఇచ్చుకోలేదా వాళ్ళకి. అంటే భగవంతుడు బలి మహారాజుకు భౌతిక సుఖాలను, ఐశ్వర్యాలను ప్రసాదించి తన కరుణను చూపలేదు. ఎందుకంటే ఇవి భగవంతుని పట్ల పేరపూర్వక సేవకు మర్చిపోయేలా చేస్తాయి. సో బలి మహారాజుకు భౌతిక సుఖాలు ఇవ్వలేదు, ఐశ్వర్యాలు ఏం ప్రసాదించలేదు. అందుకనే ఆ విధంగా తన కరుణను చూపల భగవంతుడు. ఎందుకంటే భౌతిక సుఖాలు ఇచ్చిన, ఐశ్వర్యాలు కానీ ఇచ్చారనుకోండి, అతను భగవంతుడి పట్ల పేరపూర్వక సేవను మర్చిపోయేలా చేస్తాయి అవన్నీ. అందుకే భక్తులకి భగవంతుడు భౌతిక సుఖాలు, ఐశ్వర్యాలు అవకాశం ఉన్నంత వరకు ఇవ్వడు అన్నమాట. ఎందుకంటే అవి కానీ ఇచ్చాడు అనుకోండి, మనం భగవంతుని మర్చిపోతాం, భక్తిని కూడా మర్చిపోతాం. సో బలి మహారాజు తనను తాను సమర్పించుకోవడానికి భగవంతుడు వేరే మార్గం చూడలేక భిక్షాటన చేసే ఉపాయంతో 3 లోకాలను లాక్కున్నాడు. దానికి తృప్తి చెందని భగవంతుడు బలి మహారాజును వరుణుని తాళ్లతో కట్టి ఒక పర్వతంలోని గుహలో పడవేశాడు. ఆ స్థితిలో కూడా బలి మహారాజు ఈ క్రింది విధంగా పలికాడు. సో భగవంతుడు ఏం చేశాడు అంటే బలి మహారాజు మీద ఎంత కరుణ చూపించాడు అని అంటే,
బలి తన బలిమాల తను తాను సమర్పించుకోవడానికి ఇంకేమీ లేదంటే భగవంతుడికి వేరే మార్గం చూడలేక భగవంతుడే భిక్షాటనకు వచ్చేసాడు అనమాట. భిక్ష వచ్చి తన దగ్గర ఉంది మొత్తం లాక్కున్నాడు అనమాట. లాక్కున్నాడు మొత్తం. అప్పటికి తృప్తి చెందినటువంటి భగవంతుడు తన్ని వరుణ పాశంతో కట్టేశాడు అనమాట. కట్టేసి ఒక పర్వతాన్ని గుహలో పడేసేసాడు. పర్వతం గురించి తర్వాత బలి మహారాజు ఇదంతా భగవుడి యొక్క కరుణగా చూడగలిగాడు. అరే భగవంతుడు ఏంది నన్ను ఇంత అన్యాయంగా నన్ను మోసం చేసి నన్ను ఈ విధంగా నన్ను ఒక ఒక భిక్షగాడిగా వచ్చి నన్ను ఇంత మోసం చేశాడే అని చెప్పేసి అలా అనుకోవట్లేదు బలి మహారాజు. బలి మహారాజు భగవంతుడిని ఏమని ప్రార్థిస్తాడో రేపు చూద్దాము. ఏమని ఒక దాని సారాంశం ఏంటి అని అంటే భగవంతుడు నా పట్ల ఎంత కరుణ ఉంటే భగవంతుడు అనేవాడు భిక్షాటనకు వచ్చి నన్ను ఈ విధంగా నన్ను బంధించి ఇటువంటి వాటిలో నన్ను పడేస్తాడు అంటే తనకు నేను ఎంత ముఖ్యుని అయి ఉంటే భగవంతుడు నా దగ్గర అంతా లాగేసుకుంటాడు. నన్ను ఇంత ఒక కఠినమైన పరిస్థితులను పెడుతున్నాడు అంటే భగవంతుడికి అంటే నేనంటే భగవంతుడికి ఎంత ప్రేమ ఎంత అభిమానం. అయితే మనం గమనించామనుకోండి అంత ప్రేమ అభిమానం వచ్చింది ఎందుకనంటే అతను ప్రహ్లాదుడి యొక్క మనవుడు కాబట్టి, అతను ప్రహ్లాదుడి యొక్క వంశంలో వచ్చాడు కాబట్టి, ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు కాబట్టి 21 తరాలు నేను చూసుకుంటాను, బాధ్యత నేను వహించి నేను వైకుంఠం తీసుకెళ్తానని ఆ మాట కోసం భగవంతుడు బలి మహారాజుని తన ఆధీనంలో తెచ్చుకుంటాడు. సో కాబట్టి మన జీవితంలో ఎస్పెషల్గా భక్తి చేసేటప్పుడు మనకు వచ్చే కొన్ని అవరోధాలు లేదా కొన్ని వచ్చే మన కష్టాలు ఎంతసేపు మనం సామాజిక దృష్టికోణంలో చూడకుండా భగవంతుని దగ్గర తీసుకోవడానికి ఇటువంటి ఇన్ని మార్గాల్లో నన్ను ఆయన తన దగ్గర తీసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం మనకు కానీ గుర్తుంటే కనుక మనం ఇబ్బంది పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం భగవంతుని ఇంకా ఎక్కువ అర్థం చేసుకొని భగవంతుని దగ్గర అవడానికి ఇంకా ప్రయత్నిస్తామని. కానీ ఇక్కడ చూడండి అందుకని ఇక్కడ ఇంద్రుడు ఉన్న కాన్షియస్ బలి మహారాజుకు ఉండే కాన్షియస్ అంటే చైతన్యం టోటల్గా మారిపోయింది. ఇంతకుముందు కూడా మనకు కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం ఇంద్రుడు అలాగే చిత్రకేతు రాక్షసుడు అయ్యాడు కదా పార్వతి అమ్మవారి యొక్క శాపంతో. సో అక్కడ కూడా మనం గమనిస్తే ఇంద్రుడు పొందిన లాభం ఏమి లేదు. ఇంద్రుడికి మళ్ళీ తన స్వర్గం దొరికింది, తన లోకం దొరికింది అంతే. కానీ ఆ రాక్షసుడికి మాత్రం భగవంతుడి యొక్క ప్రేమ దొరికింది. సో అల్టిమేట్ గా మనం అందరం కూడా ఇక్కడ వచ్చేసి నేను జపం చేస్తున్నాను, నేను అవి చేస్తున్నాను, నా కష్టాలు ఏం బాగలేదు, నేను అప్పుడు ఎలా ఇక్కడే ఉన్నాను, నాకేం పెద్దగా కలిసి రాలేదు. సో భౌతికమైనటువంటి విషయాలు కలిసి రావడం కలిసి రాకపోవడం వల్ల మనకు పెద్దగా ఒరిగేది పోయేది ఏం లేదు. కానీ వీటి వల్ల మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం, ఆ అనుగ్రహం అనేది భగవంతుని తలుచుకోవడం అనే విషయం మాత్రమే మనకి పొందే అత్యంత ప్రయోజనం అనమాట. ఎందుకంటే భగవంతుని స్మరించుకునే అవకాశం దొరకడం అనేది అది అందరికీ దొరికే అవకాశం కాదనమాట. లేదా ఆ విధంగా ఆలోచించడం అంటే భగవంతుడు నా గురించి ఇంత ఇంత ప్రయత్నం చేశాడా అంటే నన్ను ఆయన మర్చిపోనీయకుండా భగవంతుడు నన్ను ఈ స్థితిలో నన్ను పెట్టాడా అని ఆ కోణం నుంచి ఆలోచించి లేదా ఆ విధంగా ఆ భావంతో మనం ఉండగలిగితే మాత్రం మనం ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతాం అనమాట భగవంతుడి దగ్గర. సో అందుకనే మనకు కుంతి మహారాణి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ కష్టాలు అనేది ఎప్పుడు కూడా వాళ్ళ సామాజిక దృష్టిలో నుంచి మిగతా వాళ్ళు సుఖపడుతున్నారే మనకేంది ఈ కష్టాలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నా. ఆ కష్టాలు ఉండడం వల్లనే మనం భగవంతుడిని నిరంతరం మనం తలుచుకోగా అవకాశం మనకు దొరికింది అని ఆ దృష్టికోణంతో చూసి వాళ్ళు భగవంతుడికి ఇంకా దగ్గరయ్యారు అనమాట. సో ఈ బలి మహారాజు యొక్క ప్రార్థనలు ఏంటో సో ఆయన ఈ విధంగా భగవంతుడు ఒక భిక్షాటన చేసే స్థితికి దిగి ఆయన్ని వరుణ పాశంతో కట్టేసి
ఆయన్ని ఒక గుహలో పడేసి, ఆ గుహలో అంటే ఇదే అన్నమాట, సుతుల లోకంలో పడేయడం. అంటే భగవంతుడు తనని ఎంత పర్సనల్ గా తీసుకున్నాడు తనని అని చెప్పి తన కృతజ్ఞతా భావంతో ఈ ప్రార్థన చేస్తాడు అనమాట. సో ఈ ప్రార్థన అనేది రేపు చూద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, జై గౌర్